కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించింది. అంతేకాకుండా కొన్ని కామెంట్లు కూడా ఈరోజు శాసనమండలిలో మాట్లాడుతూ ఆమె చేయడం జరిగింది. దీనిపైన మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారు. వారిని అడిగి ఆ కవిత రాజీనామా అంశం కావచ్చు, అదేవిధంగా కొత్త పార్టీ అంశం కావచ్చు, వారు ఏమనుకుంటారో వారు మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తన యొక్క రాజీనామాను ఆమోదించాలని చెప్పేసి ఈరోజు మరొకసారి శాసనమండలిలో చైర్మన్ని అడిగినటువంటి పరిస్థితి. అంతేకాకుండా తన కొత్త పార్టీని పెడుతున్నట్టు కూడా ప్రకటించినటువంటి నేపథ్యం. రాజీనామా అనేది అది వ్యక్తిగత నిర్ణయం. అది చైర్మన్ గారికి సభ్యుడి మధ్యన ఉన్నటువంటి ఒక నిర్ణయం. అది కొత్త పార్టీ అంటారా? ఎవరికైనా రాజ్యాంగంలో హక్కు ఉన్నది, చట్టం చెప్తుంది ఏ పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇంతకుముందు కేఏ పాల్ కూడా పెట్టుకున్న పార్టీ, ఇప్పుడు చాలామంది పెట్టుకున్నారు పార్టీలు. అది పార్టీ పెట్టుకునేయచ్చు. కానీ నేను అనేది ఏంటంటే, మీరు పార్టీ పెట్టుకోవడానికి ఏ అంశాలు చెప్తున్నారు, ఏ అవినీతి అయితే బీఆర్ఎస్ నాయకులు చేశారు, ఏ అవినీతి అయితే కేసీఆర్ గారి కుటుంబంలో చేశారు, మీకు సభ్యులు చేశారు, ఇవన్నీ కూడా మీరు బయట పెట్టాలి. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దీని మీద కమిషన్ ఎంక్వైరీ చేయాలి. ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేసి అన్నీ బట్టబయలు చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. వీరిని మెయిన్ విట్నెస్ కింద పెట్టి విచారించాలి. వివక్షతకు గురైన పార్టీలో నా యొక్క ఆత్మగౌరవ పోరాటం కొరకు ఈరోజు బయటకు వస్తున్నా అని చెప్పేసి కూడా ఆమె చెప్పింది. అది ఆత్మగౌరవం అనేది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. మాకు తెలియదు కదా ఇంట్లో ఏమైంది, వాళ్ళ ప్రభుత్వంలో ఏమైంది, వాళ్ళ సభ్యుల మధ్యన ఏమైంది, వాళ్ళ పార్టీలో ఏమైంది, ఇవన్నీ ఇంటర్నల్ మ్యాటర్. వారు బయటికి చెప్తే తప్ప. కొన్ని చెప్పింది, అవినీతి జరిగింది, పంచుకున్నారు, పంపకాలు అందరికీ ఎక్కువ వచ్చినాయి, నాగర తక్కువ వచ్చినాయి అంటే కొన్ని అన్నారు. అటువంటి దాని మీద డెఫినెట్గా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ప్రభుత్వం వేయాలి. ఆస్తి తగాదాలని చెప్పేసి దుష్ప్రచారం చేశారు. ఇది ఆస్తి తగాల కొరకు కాదు, ఆత్మాభిమానం కోసం అని చెప్పేసి కూడా ప్రకటించారు. ఆత్మాభిమానం సరే, ప్రతి వ్యక్తికి ఉంటుంది ఆత్మాభిమానం. తెలంగాణకు ఆత్మాభిమానం కోసమే తెలంగాణ తీసుకొచ్చును. మరి తెలంగాణ ఆత్మాభిమానం ఏమైంది? ఎవరు ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు? ఈరోజు తెలంగాణ ఎందుకు ఈ స్థితిలో ఉన్నది? తెలంగాణ ఎందుకు ఈరోజు దోచుకోబడ్డటువంటి పరిస్థితి వచ్చింది? అది ఏ పార్టీ అయినా కానీ ఎందుకు ఈరోజు తెలంగాణ ఈ విధంగా ఉన్నది పరిస్థితి? ఈరోజు ఆత్మాభిమానం తెలంగాణ ప్రజలకు లేదా? ఒక కుటుంబ సభ్యులుగా కాదు, తెలంగాణ ప్రజలకు ఉన్నది. వాళ్ళ ఆత్మాభిమానం కోసమే ఈరోజు తెలంగాణ తీసుకురావడం జరిగింది. అది మనకు కాపాడాల్సిన అవసరం. ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని నేను ఒక్కదానే ప్రశ్నించానని చెప్పేసి కూడా ఆమె ఈరోజు మాట్లాడినటువంటి అది నేనేది ఎప్పుడు వినలేదు. ఏం మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు? వారు ఇట్లా ఇప్పటికి మాట్లాడింది బీఆర్ఎస్ పార్టీలో నాయకులు చేసిన అవినీతి మీదే మాట్లాడారు. ప్రభుత్వం మీద కూడా మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి, ప్రతిపక్షాలు అందరూ మాట్లాడాలి. అదే మేము కోరుతాం. ప్రతిపక్ష పార్టీలో ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాని మీద కానీ బూతులు తిట్టకుండా మాట్లాడాలి. అది కూడా ఉంది. మళ్ళీ ఏదో బూతులు తిట్టడం, బట్టలు ఇప్తా, తోలు తీస్తా ఇవన్నీ కాకుండా మామూలుగా విమర్శించాలి. కానీ అటువంటి లేకుండా ఏదో చేస్తున్నాం అంటే అది నడవదు. అది కేసీఆర్ పైన ఉన్నటువంటి కక్షతోనే ఈరోజు తనను అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఒక కామెంట్ చేశారు. అది తప్పండి. అది ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఎవరి మీద ఎవరికి కక్షలు ఉంటాయో ఉండవు నేనేది అనుకుంటున్నాను. ఒక దర్యాప్తు సంస్థ దగ్గర ఒక కేసు వచ్చింది. అది సారా వ్యాపారం కావచ్చు, లిక్కర్ వ్యాపారం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. దాంట్లో ఏదైనా తప్పు ఉంటేనే, ఈ ప్రైమా ఫేస్ కేసు ఉంటేనే కోర్టులో రిమాండ్ చేస్తాయి. ఆ ప్రైమా ఫేస్ కేసుకు ఈ కక్షలకు సంబంధం ఉండదు. రాజకీయ వైర్యం వేరే, కక్షలు వేరే. భారతీయ జనతా పార్టీ రాజకీయాల కక్షలకు మేము వ్యతిరేకం. రాజకీయాల కక్షలతో కక్షపూర్వకమైనటువంటి ఒక ఏదైతే యాక్షన్ తీసుకుని దానికి మేము వ్యతిరేకిస్తాం. అంటే ఆమె ఈరోజు రాజకీయ పార్టీ పెట్టి తెలంగాణ ప్రజల మధ్యలోకి వెళ్తే భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది? అది ప్రభావం బీజేపీ మీద కూడా ఏమైనా పడేటువంటి అవకాశం? ఎవరు పెట్టినా బీజేపీ మీద ఎవరు ప్రభావం పడదు. బీజేపీ పెరుగుతున్నది. బీజేపీ తెలంగాణలో ప్రజల ఒక మన్నన పొందుతున్నది. కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చినా కూడా అది కేవలం ప్రజలు బీజేపీనే ఈసారి ప్రత్యామ్నాయంగా చూస్తారని చెప్పేసి కూడా నేను భావిస్తాను. అంటే ఆమె యొక్క రాజకీయ పార్టీ పెట్టడం మూలన ఎవరిపైనా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది? ఆమె నిజంగానే తెలంగాణ రాజకీయాలు ప్రభావితం చేస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? నేను చెప్పాను కదా, కేఏ పాల్ కూడా రాజకీయ పార్టీ పెట్టాడు. దానికి ఏం ప్రభావం చెప్పండి? పార్టీ పెట్టే చాలామంది పెడతారు. పార్టీ ప్రభావాలు అవన్నీ ఉండవు. తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యంతో ఉన్నారు. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పెరిగింది, కమ్యూనిస్ట్ పార్టీని తీసేసింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు. గతంలో తెలంగాణ ప్రాంతంలోనే చాలామంది వేరే పార్టీని కూడా గెలిచారు. తెలంగాణ ప్రజలు చైతన్యం, తెలంగాణ ఇక్కడ ఉద్యమాలు జరిగినాయి. ఉద్యమాల గడ్డ ఇది. ఇదేదో కుటుంబం కోసం ఇచ్చినటువంటి ఒక గడ్డ కాదు ఇది. ఇది ఉద్యమాల గడ్డ, స్వాభిమానం గడ్డ. కాబట్టి పార్టీలు పెడితే మీ యొక్క తగాల మీద పార్టీలు పెట్టి ప్రజల జీవితాలతో ఆడకుండా ఎట్లయితుంది? రెండు పార్టీలు నిర్ణయం. తల్లి పార్టీని చెప్తున్నా, పిల్ల పార్టీని చెప్తున్నా, రెండు పార్టీ చెప్తున్నాను. అది వారిద్దరూ ఆలోచించుకోవాలి ఏమవుతుంది అనేది.
అంటే మీరేమన్నా అనుకుంటారు అంటే ఆమె రాజకీయ పార్టీ పెట్టడంలో ఉద్దేశం ఇంకేదైనా ఉండదు? ఆ ఉద్దేశం మనకి ఇప్పుడు ఉద్దేశం ఆమె వ్యక్తిగతమైన అభిప్రాయము, వ్యక్తిగత నిర్ణయము. ఆ నిర్ణయంలో నేను కేటీఆర్ కన్నా హరీష్ కన్నా నేనే పెద్ద లీడర్ని, ప్రజలు నన్ను ఎక్కువ గౌరవిస్తుంది ఉండొచ్చు. వాళ్ళ జైలుకి పోలే ఇంత తిన్నా కూడా నేను పోయినా జైలుకి అనేది ఉంటుంది వాళ్ళకి కొద్దిగా. మళ్ళీ అది వాళ్ళు అది పంపించింది వాళ్ళు చేసేటటువంటి ఒక కార్యక్రమాలు కదా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా తప్పు ఎన్నోసార్లు మీడియా ముందు వచ్చి ఆ ఎమ్మెల్యే ఇంత తినడు, ఆ ఎమ్మెల్యే ఈ ల్యాండ్ గ్రాబ్, ఆమె ఇవన్నీ ఆరోపణలు చేస్తే కూడా ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదు? మేము అదే అంటున్నాం. మాట్లాడినంత కూడా లేకుంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళంతా కూడా కలిసిపోయారు. కేవలం వాళ్ళ ఏదో తప్పించుకోవడానికి ఇవన్నీ ప్రయత్నాలు. ఇది రామచంద్రరావు గారు చెప్తున్నటువంటి విషయము. రాజకీయాల్లో ఎవరైనా కూడా రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే కవిత ఆరోపించారో ఆ కవిత ఆరోపణలపైన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.